నైని ఏమైంది? చిల్లి ఏమైంది? అయ్యో అక్క, రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినట్టు అందరూ హాల్లోకి వస్తున్నారక్క. వాట్? అవును జాస్మిన్ అమ్మా. ఏమై ఉంటుంది? ఏం చేద్దాం అక్క? ఇక్కడుండి చేసేదే ఉంది. పదండి, మనం కూడా వెళ్దాం. షిట్. నైని ఏమైంది? ఏంటా సౌండ్స్? ఏమో పాప గారు, నాకు కూడా తెలీదు. బాగా నిద్ర పట్టేసింది. నా మొహం మీద నీళ్లు పడేసరికి హఠాత్తుగా నిద్ర లేచాను. దుర్దు పిన్ని, నీకు కూడా వినిపించిందా ఆ సౌండ్? అవును హాస్, ఏదో చెంబు సౌండ్. కొరమేను నీకు వినిపించింది సిస్టర్. నాకు కూడా చెంబు సౌండే వినిపించింది. దీని బట్టి తేలింది ఏంటంటే తను ఇక్కడికి వచ్చింది. ఎవరు సిస్టర్? చెంబు దయ్యం. వాట్? జోక్. వదినా, నైని నువ్వు ఓకే కదా? నాకేం అవుతుంది బాబు గారు? పడుకున్నాను, శబ్దం వచ్చి లేచాను, అంతే. ఛా, అదిరిపోయే ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. జెస్సీ, జాస్మిన్ ఏమైంది? జాస్మిన్ అక్కడ, అక్కడ జాస్మిన్ పాప, అక్కడ జాస్మిన్, అక్కడ జాస్మిన్, జాస్మిన్ ఏమైంది? ఏమైంది? అరే ఏమైంది జాస్మిన్? జాస్మిన్ ఆర్ యు ఓకే? ఏమైంది జెస్సీ? అక్కడ ఎక్కడ? అక్కడ ఏమైంది కొరమేను? ఫ్యాక్టరీ సైరన్లా అలా అరుస్తున్నావు ఎందుకు? ఇక్కడ, ఇక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఇక్కడ 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 చూశాను. జాస్మిన్ ఏం చూసావు? ఇక్కడే చూశాను. జాస్మిన్, అదే ఏం చూసావు? మళ్ళీ దయ్యం గీయం అని కబుర్లు చెప్పొద్దు. లేని దయ్యాన్ని ఊహించుకొని ఆల్రెడీ దెబ్బలు తిన్నావు. ఇక్కడ ఇక్కడ అసలు నువ్వు ఏం చూపిస్తున్నావు? అక్కడేం లేదు. ఛా, నిద్రలో లేచి వచ్చినట్టుంది. మైకంలో ఏదో చూసి భయపడుతుంది. లోపలికి తీసుకెళ్ళండి. జాస్మిన్ లోపలికి తీసుకెళ్ళండి. జాస్మిన్, లోపలికి వెళ్దాం పద. లేదు
ఆంటీ 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 ఇక్కడ చూసాను సరే సరే ఇక్కడ లోపలికి వెళ్దాం పద పద లేదంటే ఇక్కడే చూసాను అదిగో జాస్మిన్ అక్కడ అదిగో దుర్దపిని నీకొక రహస్యం చెప్పనా? ఏంటి? ఈ ఇంట్లో ఒక చెంబు దయ్యం తిరుగుతుంది. ఎహే, చెంబు దయ్యం లేదు, చెంచా దయ్యం లేదు. నువ్వు ఊరికి రెసపెట్టకో, వెళ్ళు. నైని నేల నిద్ర చాలు, వచ్చి రూమ్లో పడుకో. అయ్యో, దీక్ష అంటే దీక్షే బాబు గారు, అలా మధ్యలో వదిలేయకూడదు. చెల్లి, పోనీ నన్ను తోడుండమంటావా? ఏం పర్లేదమ్మగారు, మీరు వెళ్ళి పడుకోండి. పర్లేదా? హరీష్ చెప్పండి ఇన్స్పెక్టర్. నైనిని చంపడం కోసం తన చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారని మా ఎంక్వైరీలో తేలింది. తన ప్రాణానికి రక్షణగా ఉండే వస్తువులు నా దగ్గరున్నాయి. అవి ఇవ్వడానికే వచ్చాను. అమ్మా నైని, ఇప్పుడు నేను ఇవ్వబోయే వస్తువులు నీకు చాలా అవసరం. అవి నీ రక్షణకు పనికొస్తాయి. ఇదిగోమ్మా. నువ్వు సుమంగళిగా నిండు నూరేళ్లు ఏ చీకు చింత లేకుండా ఉండాలమ్మా. నీ అన్నగా నీకెప్పుడూ నా రక్షణ ఉంటుందని ప్రమాణం చేస్తున్నాను. తీసుకోమ్మా. ఏంటన్నయ్యా ఇదంతా? ఇప్పుడెందుకు ఇవన్నీ? ఈరోజు రాఖీ పౌర్ణమి కదమ్మా. నాకు ప్రస్తుతం ఉన్న చెల్లివి నువ్వే. అందుకే నా బాధ్యతను నేను నెరవేర్చాలని వచ్చాను. అమ్మయ్యా, కేసు ఇన్వెస్టిగేషన్ మీద రాలేదన్నమాట. అన్నా, ఒక్క నిమిషం. అన్నా, మీ చేయి చాపండి. ఓ, ఒక దారంతో పువ్వుతో రాఖీని భలే తయారు చేసావు నైని. ఏమో అనుకుంటాం గాని అప్పుడప్పుడు నీ బుర్ర భలే పనిచేస్తుంది. పండి బాబు గారు. మా చెల్లంటే ఏమనుకున్నావు విశాల్? తను బుర్ర పెడితే చాలు, ఐడియాలు అలా తన్నుకొచ్చేస్తూ ఉంటాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. నిజానికి మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలన్నా. రాత్రి పగలు కష్టపడుతూ మా రక్షణ కోసం మీరు నిద్రలు మానుకుంటూ పెళ్ళాం పిల్లల ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ చుట్టూ ఉన్న సమాజం కోసం త్యాగాలు చేస్తారు. మమ్మల్ని రక్షించే మీకు కూడా రక్షణ అవసరం కదన్నా.
చల్లగా ఉండమ్మా. తీసుకోమ్మా. మీ అన్నా చెల్లెల అనుబంధం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నాకు కూడా ఇప్పుడు చెల్లి లేదు కదా విశాల్. నైనీలోనే తన్ని చూసుకుంటున్నాను. ఇంతకీ ఆ యజ్ఞ ఏమైనా నోరు విప్పిందా? నైనిని చంపబోవడానికి కారణం ఏమైనా చెప్పిందా? మీ శత్రు కంపెనీల్లో ఏదో కంపెనీ సుపారీ ఇస్తేనే తను ఈ పని చేసిందని మాకు తెలిసింది విశాల్ గారు. మా బిజినెస్ శత్రువులా? ఎవరు ఇన్స్పెక్టర్? నేను నీ మీద అలిగాను. అమ్మా 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 ఆగు! అమ్మా 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 ఆగు! అమ్మా 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 అమ్మా. ఇంతకీ ఆ పాప ఎవరు? నాకు కళ్ళు ఎందుకు కనిపించింది? చూడు నాన్న, నువ్వు చిన్నగా ఉండేటప్పుడు నేను నీకు బోలెడని కథ చెప్పాను కదా. నాకు చిన్నప్పుడు కథలు ఎవరు చెప్పేవారు? ఇంకెవరు? అమ్మాయి కదా చెప్పేది. అమ్మే అమ్మా అంటే అమ్మే అమ్మే నాకు కూతురుగా పుట్టబోతుందా? అందుకేనా తను మళ్ళీ కథలు చెప్పమని అడుగుతుంది? అంటే అమ్మా 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 నిజంగా నువ్వు నాకు మళ్ళీ కూతురుగా పుడతావా? మళ్ళీ నాకు నువ్వు నా కూతురు రూపంలో కనిపిస్తావా అమ్మా? అమ్మా నువ్వు నిజంగా నాకు పుడితే అంతకన్నా నాకు గొప్ప వరం మరొకటి ఉండదమ్మా. దేవుడనేవాడు నిజంగా ఉంటే మనలిద్దరినీ వేరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను మళ్ళీ నా కూతురుగా పుట్టించాలని నేను కోరుకుంటున్నానమ్మా. అమ్మా నువ్వు మళ్ళీ రావాలమ్మా. నా కూతురు రూపంలో మళ్ళీ నాకు పుట్టాలమ్మా. అమ్మా వస్తావు కదా నా కోసం అమ్మా.
రాఖీ పండగని పోలీస్ అన్న నాగరాజన్న వచ్చి నాకు ఆశీస్సులిచ్చారు తల్లి. వాళ్ల రాకతో నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ నాగరాజన్న నోరు జారడంతో నాకు భవిష్యత్తు తెలుస్తుందనే వరం గురించి అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. కానీ ఆ ప్రమాదం జరగకుండా సుమన రూపంలో నువ్వే అక్కడికొచ్చి ఆ గండాన్ని గట్టెక్కించావు. నాకు తెలుసు తల్లి, నువ్వెప్పుడూ నాకు అండగానే ఉంటావు. నాకెటువంటి కీడు జరగకుండా కాపాడుతూనే ఉంటావు. నీ చల్లని చూపెప్పుడు నా మీద ఇలాగే ఉండాలి తల్లి. పువ్వులు కొనాలన్న ధ్యాస కూడా ఉండదు. ఒక పంచే, నువ్వే ఈ పూలు తీసుకెళ్లి విశాల్ చేత నీ జడలో పెట్టించుకో. కనీసం ఆ ముచ్చటైనా తీరుతుంది. సరే అమ్మగారు, వెళ్ళు. చెల్లి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మగారు. సిగ్గే, వెళ్ళు. అయ్యో, బాబుగారు, ఏంటని? నేను ఒక బహుమతి తెచ్చాను. ఏంటి బహుమత? నాకా? కాదు కాదు, మీరు నాకిచ్చేది. ఏంటి నేను నీకిచ్చే బహుమతి నువ్వు తీసుకొచ్చావా? సరే, ఏది చూపించు. మీరెలాగూ నా కోసం తీసుకురాలేదు. కనీసం అదేంటో నేను చెప్పకుండా మీరే గుర్తుపట్టాలి. అవునా? ఎలా గుర్తుపట్టాలి? సరిగ్గా వాసన చూసి గుర్తుపట్టగలిగితే ఎట్టి పట్టేస్తారు. ఓహో, సరే అయితే. నాకు స్పెషల్గా ఏ స్మెల్ రావడం లేదే. అయ్యో, బాగా వాసన చూడండి బాబు గారు. ఏమోనైని, నువ్వేం తీసుకొచ్చావో నాకు నిజంగా తెలియడం లేదు. టట్టడాయ్. ఓ, మల్లెపూలా? బాబుగారు, బారెడు దూరం ఉంటేనే మల్లెపూల వాసన ముక్కుని అదరగొడుతుంది. అలాంటిది ఇంత దగ్గరగా ఉన్నా కూడా మీకు వాసన రాకపోవడం ఏంటి? బాబుగారు, మీ ముక్కు బాగానే పనిచేస్తుంది కదా? కొంపదీసి వాసన చూసే గుణం పోయిందా ఏంటి? హే, అదేం లేదు నైని. నువ్వు మల్లెపూలు తీసుకొచ్చావని నాకు ముందే తెలుసు. నీ చేతే చెప్పించాలని చిన్నగా ఆట పట్టించడానికి ఇలా చేశానంతే. మీరెప్పుడు ఇంతే బాబుగారు. సరే, ఈ పూలు నా చెల్లో పెడతారా? మేడం గారు కోరిన కోరిక కాదంటానా?
ఏంటి మల్లెపూలు పెట్టకముందు లేని సిగ్గు హఠాత్తుగా ఇప్పుడెలా వచ్చింది? మల్లెపూలకి మొగుడికి మధ్య ఏదో లింక్ ఉందట హాసనమ్మగారు చెప్పారు. అందువల్లేనేమో మీరు మల్లెపూలు నా జల్లో పెడుతూ ఉంటే అనుకోకుండా సిగ్గు కూడా వచ్చేసింది. పెళ్ళాం సిగ్గుపడితే సరిపోదు, ఆ సిగ్గుల రుచి చూడమని మొగుడికి ఇవ్వాలి. అర్థమైందా? చూపులతోనే అన్ని రుచి చూసేస్తున్నారుగా. అంతకన్నా భాగ్యం ఎక్కడిది చెప్పు? చూపులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మీరు కళ్ళతోనే మాయ చేసేస్తారు బాబుగారు. ఇక చేతికి దొరికితే లాయర్ గారు ఏమైనా ప్రత్యేకంగా ఆశిస్తున్నారేమో. చేతికి ఎంతో కొంత ముడితేనే గాని కేసు క్లోజ్ చేయించరేమో. మావయ్య, అయ్యో ఏమిటండి అలా అంటారు? ఎన్నో ఏళ్లుగా విశాల్ గారి కంపెనీ కోసం నేను పనిచేస్తున్నాను. నా గురించి ఆ మాత్రం తెలీదా? మీరేం కంగారు పడకండి లాయర్ గారు. మా పరశురాం బాబాయ్ అప్పుడప్పుడు జోకులేస్తూ ఉంటాడు. కితకితలు పెట్టుకొని మరీ నవ్వాలి. హాసనమ్మా, నేను వేసింది జోక్ కాదు. అది జోకో డోకో అర్థం చేసుకునేంత బుర్ర హాస్కి ఉంటే కదా. దుర్దపిన్ని, తెలివితేటల గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే అందరికీ కామెడీగా ఉంటుంది. మనిద్దరికి హైట్ మాత్రమే తేడా, బుర్రలో ఉన్న గుజ్జు మాత్రం సేమ్ టు సేమ్. అంటే నేను కూడా నీలా తెలివి తక్కువదని అనుకుంటున్నావా? ఆంటీ, అనవసరంగా హాసిని సిస్టర్ నోట్లో నోరెందుకు పెడతారు? చూసావా దుర్దపిన్ని, నీకన్నా ఆ కొరమేనికే కాస్త తెలివితేటలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నాతో పెట్టుకోవద్దని ఇండైరెక్ట్ గా చెప్పింది. ఏ హాస్, దురంధరా, కాసేపు మీ గోల ఆపుతారా? లాయర్ గారు ఏదో ముఖ్యమైన పని మీద మాట్లాడడానికి వచ్చారు. మధ్యలో మీ డిస్కషన్ ఏంటి? లాయర్ గారు, మీరు చెప్పండి. అదే విశాల్ గారు, ఇన్ని రోజులు ఆ అగ్రిమెంట్ ఏమైందో తెలియదన్నారు కాబట్టే కోర్టుకి ఆ మాట ఈ మాట చెప్పి కేసును వాయిదా వేయించుకుంటూ వస్తున్నాను. కానీ ఇక వాయిదాలు వేయడం నా వల్ల కాదు. అగ్రిమెంట్ దొరికితేనే మనం కేసు గెలుస్తాం. లేకపోతే ఆ థర్డ్ పార్టీకి ఇచ్చిన డబ్బులు మొత్తం వదులుకోవాల్సి వస్తుంది. లాయర్ గారు, ఇక మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. అంటే అర్థం కాలేదు విశాల్ గారు. మా స్టాఫ్ సాయంతోనే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు అగ్రిమెంట్ని మాయం చేయాలని చాలా ప్రయత్నించారు. కానీ తెలివిగా వాళ్ళ ప్లాన్ని తిప్పి కొట్టి పోయిందనుకున్న అగ్రిమెంట్ని నేను సంపాదించాను. యాక్చువల్లీ ఇప్పుడు మా ఆఫీస్ లాకర్లోనే ఆ అగ్రిమెంట్ సేఫ్గా ఉంది. అయితే ఇంకే కేసు ఇంకా సాగదీయాల్సిన అవసరం లేదు. లాయర్ గారు, వెంటనే ఆ అగ్రిమెంట్ చూపించి కేసు గెలిచేలా చేయండి. ఆ అగ్రిమెంట్ పేపర్లు లేకనే ఇన్ని రోజులు సతమతం అవ్వాల్సి వచ్చిందండి. ఇక అగ్రిమెంట్ దొరికిన తర్వాత నేను మాత్రం ఎందుకు సాగదీస్తాను? చూడండి లాయర్ గారు, రేపే మీకు ఆ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తాను. చాలా సంతోషం విశాల్ గారు. ఆ అగ్రిమెంట్ పేపర్ మన దగ్గర ఉంటే మనం గెలిచినట్టే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి లాయర్ గారు అది? మనం కానీ ఆ అగ్రిమెంట్ను కోర్టుకు సబ్మిట్ చేయకపోతే మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. దాంతో మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అయ్యో లాయర్ గారు, జైలు అంటున్నారేంటి? కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు కదా. ఒకవేళ ఆ కాగితం ఇవ్వకపోతే బాబుగారిని జైలుకి తీసుకెళ్తారా? నైని, నువ్వంత కంగారు పడకు. న్యాయం మన పక్కనుంది. ఆ కంపెనీ వాళ్లతో చేసుకున్న అగ్రిమెంట్ మన చేతుల్లో ఉంది. ఇక మనం భయపడే అవసరమే లేదు. సరేనా? సరే బాబుగారు. సరే విశాల్ గారు, ఇక నేను బయలుదేరుతాను.
రేపు అన్ని కాగితాలు రెడీ చేసి పెడతాను. మీరు అగ్రిమెంట్ తీసుకొని వస్తే సరిపోతుంది. సరేనా? ఓకే లాయర్ గారు, నేను అగ్రిమెంట్తో సహా మీ దగ్గరకు వస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. మంచిది విశాల్ గారు, వెళ్ళొస్తాను. ఓయ్, ఏంటి నాయని, ఎందుకలా కంగారు పడుతున్నావు? కాదు బాబు గారు, లాయర్ గారు జైలు శిక్ష అని ఏవేవో మాట్లాడుతున్నారు కదా, అందుకే మనసులో కాస్త గుబులుగా ఉంది. నైని, మన చుట్టూ ఉన్న కోర్టులు చట్టాలు ఇవన్నీ ఎందుకున్నాయనుకుంటున్నావు? మనకి న్యాయం చేయడానికి. మన పక్కన తప్పు లేనప్పుడు మనం ఎప్పుడూ అధైర్యపడకూడదు. కానీ ఎన్ని రోజులు కూడా మన వైపు తప్పు లేదు. అయినా ఆ కాగితాలు లేక కేసు వాయిదా వేయాల్సి వచ్చింది కదా బాబు గారు. అవును జాస్మిన్ పాప, మా అక్క ఇంతవరకు ఆలోచించి ఆ ఆలోచనలో కాస్త తెలివితేటలు మిక్స్ చేసి ఇంకాస్త కన్నింగ్నెస్ ని కలిపి ఒక అద్భుతమైన ప్లాన్ తయారు చేసింది. పరసు, ఇంతకీ ప్లాన్ ఏంటి ఆంటీ? చూడు జాస్మిన్, ఈ రోజు లాయర్ వచ్చి మాట్లాడిన మాటలు బట్టి నీకేమర్థమైంది? ఆ అగ్రిమెంట్ చాలా విలువైంది. అది కానీ మిస్ అయింది అంటే విశాల్ పరిస్థితి చాలా దీనావస్థకు చేరుకుంటుంది. అవునాంటీ, నాకు కూడా అది అర్థమైంది. అంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఆ అగ్రిమెంట్ ఆఫీస్లో ఎక్కడో లాకర్లో ఉందని విశాల్ చెప్పాడు కదక్కా. దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసినా కన్నేసినా దొరకడం కష్టం. రేయ్, ప్లాన్ మొత్తం వినకుండానే ఫ్లాప్ అని ఎలా చెప్తావురా? నువ్వు కాసేపాగు. మీరు చెప్పండి ఆంటీ. రేపు ఆ అగ్రిమెంట్ కోసం విశాల్ ఆఫీస్కి వెళ్లకుండా ఏదో విధంగా నేనిక్కడ బ్లాక్ చేస్తాను. అప్పుడు విశాల్ అగ్రిమెంట్ కోసం నైనిని పంపిస్తాడు. తర్వాత మిగతా పని నువ్వు చూడు. ఓకే ఆంటీ. అక్క, నాకొక డౌటు. ఏంట్రా? నువ్వు విశాల్ని బ్లాక్ చేస్తావు, బాగానే ఉంది. కానీ ఆ అగ్రిమెంట్ కోసం నైనిని ఎందుకు పంపిస్తాడు? నీ బుర్ర కూడా అప్పుడప్పుడు బానే పనిచేస్తుంది పర్సు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఆ అగ్రిమెంట్ చాలా విలువైంది పర్సు. అది పోతే విశాల్ పరువు ప్రతిష్టలే పోతాయి. అందువల్ల విశాల్ వెళ్లలేని పక్షంలో ఇంకెవర్నీ నమ్మడు. ఖచ్చితంగా ఆ నైనిని నమ్మి పంపిస్తాడు. ఓహో, మీరు చెప్పింది నిజమా ఆంటీ? ఈ ఇంట్లో ఎవరి మీద లేని నమ్మకం ఆ పల్లెటూరి బయతు నయనే మీద ఉంది తనకి. అక్షరం ముక్కు కూడా సరిగా రాని ఆ నయని ఏదో చేసేస్తుంది, ఏదో సాధించేస్తుంది అని విశాల్ నమ్ముతూ ఉంటాడేంటో. చూడు జాస్మిన్, ఇప్పుడు మనం ఆ నమ్మకాన్ని వాడుకుని ఆ అగ్రిమెంట్ ని కొట్టేయాలి. ఒకసారి అగ్రిమెంట్ పోతే తర్వాత విశాల్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయ్యో, నా భర్తకి ఇలాంటి దుస్థితి కల్పించానే అని నయన్ని తనలో తానే కుమిలిపోయి ఇక విశాల్కి తన మొహం చూపించలేక ఖచ్చితంగా ఈ కొంపని వదిలేసి వెళ్లిపోతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం చెప్పావక్కా? పిల్లి నేల మీద పడ్డ ఏ పాల చుక్కని వదలదు అన్నట్టు నీకు ఎదురుగా వచ్చిన ఏ అవకాశాన్ని వదలవు కదక్కా. లేకపోతే ఏంట్రా, ఆస్తి అంతస్తులు అంత సులువుగా దక్కుతాయనుకున్నావా? బుర్రకి పదును పెడుతూనే ఉండాలి, ప్లాన్లు వేస్తూనే ఉండాలి.
అవతలి వాళ్ళని ఎత్తుల మీద పై ఎత్తులు వేసి బోల్తా కొట్టిస్తూనే ఉండాలి. డోంట్ వరీ ఆంటీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడు జాస్మిన్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. మిస్ కానివ్వను ఆంటీ.